ప్రార్థన చేద్దామండి. చిన్న ప్రార్థన చేద్దాం. ఒక్కసారి ప్రభు వైపు చూద్దాం. ప్రభు నాతో మాట్లాడు, మీ కృప మాకు దయచేయి. మరి మేము సరి చేసుకోవాల్సిన విషయాలు, మేము దిద్దుకోవాల్సిన విషయాలు, మేము మరి గ్రహించవలసిన విషయాలు మాతో మాట్లాడు ప్రభు అని వారు కొద్ది విషయాలు మమ్మల్ని ప్రార్థిస్తాం. నమ్మకం దేవాని నవాని కొందనాలు మాట్లాడే దేవుడు, బ్రతికున్న దేవుడు, సజీవుడు కానీ కొందనాలు మాతో మాట్లాడి మీ కార్యం చేయండి. ఆయా వాక్యం ద్వారా, ఈ యొక్క మాటల ద్వారా, హెచ్చరికల ద్వారా మమ్మల్ని పురికొల్పండి. మరి సరైన దారిలో వెళ్ళినట్టుగా ఇన్స్ట్రక్ట్ చేయండి. వచ్చిన ప్రతి బిడ్డల కొందరు రావాల్సిన వారి కోసం ప్లాన్ చేస్తున్నాం. మరి రాలేని వారి కోసం ప్లాన్ చేస్తున్నాం. గొప్ప వారి పండించండి. పెట్టుకున్నా తెలుస్తూ మీరు చేసిన ప్రతి మేలుకి ఆరాధిస్తూ సెటని ప్రతి అటాక్ శక్తిని ప్రతి కార్యం బంధిస్తూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. మరో దేవుని వాక్యం మనం చూడటానికి దేవుడు మనకి ఇచ్చిన మహా కృపగా ఆరాధిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మాథ్యూ 6 తీయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం చదవడం తీసుకున్నాం. చదివి మాథ్యూ చాప్టర్ 6:1. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీరు మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడి. చాలమ్మా, ఏమన్నాడు? మనుషుల ఎదుట కనబడవలనని వారి ఎదుట మీరు నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడి. ఏమండి, మనుషుల ఎదుట మనం మన నీతి కార్యం లేక మనం ఎంత మంచి బిలీవర్స్ చూపించకుండా ఏం చేయాలి? జాగ్రత్త పడి. జనరల్గా మనకుండే ఒక ట్రెండ్ ఏంటంటే ఇతరులకి మనం చూపించాలని చూస్తాం. మంచి డ్రెస్ వేసుకున్నాను, ఎక్కడన్నా కనీసం ఒక్కడన్నా భూమి మీద అప్రిషియేట్ చేసి ఎంత బాగుంటుంది కదా, అవునా కదా? అది ఒక నేచర్ మన లోపల. అయితే కొన్నిసార్లు మనుషులు ఏం చేస్తారంటే ఏంటి కొన్ని చూపించాలి మనుషులు ఎదుట. ఏమన్నా మన మనుషులు ఎదుట కనబరచవాలని వారి ఎదుట మీ నీతి కార్యములు చెయ్యకుండా జాగ్రత్త పడి. దేవుడు వాక్యం చెప్తుంది కదా. బైబిల్ అనేక చోట్ల జాగ్రత్త పడండి అని హెచ్చరిస్తూ ఉంది, వార్నింగ్ చేస్తున్నాం. ఏమని జాగ్రత్త పడండి. ఆయా సందర్భాల్లో మనకేంటండి, ఎవరో మనకు హెచ్చరిక చేయలేదు సందర్భాలు ఉండొచ్చు. అరే జాగ్రత్తగా ఉండు. అమ్మ నాన్న కొంతమంది చెప్తారు, కొంతమంది ఏంటి అవన్నీ ఏం చెప్పడానికి పోతే అని ఆ టైప్లో ఉంటుంది. ఇప్పుడు మరి ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు మాటలు వింటలేదు కాబట్టి ఏంటి ఆడే చూసుకుంటాడు లేదు. కానీ దేవుడు మాత్రం మనల్ని ప్రేమించి ఏమన్నాడంటే జాగ్రత్త పడండి హెచ్చరించినట్టు చూస్తున్నాం కదండి. కానీ దేవుడు మన తన ప్రేమను వెల్లడి చేస్తూ ఆయా టైంలో ఏం చేస్తున్నాడు? వార్నింగ్ చేస్తున్నాడు. కొన్ని జీవితాలు చూపించి కొన్ని బ్రతుకులు. నెంబర్ 1 ఏంటంటే చూద్దాం చూడండి ఈరోజు 6:1 వాళ్ళు చదవండి ఒకసారి. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడి. దేవునికి కానీ కనబడాలి, కానీ ఎవరు కనబడాలి? మనుషులకు కనబడాలి. వాళ్ళ ఉద్దేశం ఏంటంట? మనుషులకు కనబడితే ఏంటంట? 2వ వచనం, అందులో 2వ వచనం, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందురు. ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత ఉండవలనని. సో మనుషులకి ఎందుకు చూపించుకుంటాడు అంటే మనుషుల వల్ల ఘనత, ఆనర్ రావాలి. కొంతమంది దేవునికి ఇస్తారు చూడండి, ఎట్లా ఇస్తారంటే ఒక కవర్లో పెట్టి దాంట్లో పైన పేరు రాస్తారు, ఫలానా వాణి. మీరు ఎప్పుడన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళారా? పెళ్ళిళ్ళకి వెళ్తే పల్లెటూరులో వాడు 1 రూపీ ఇస్తాడు, ఆ మైక్లో చదివిపిస్తాడు. చదివింపులు అంటాడు ఒక సెక్షన్ ఉంటుంది. దాంట్లో ఎట్లా వాణి 1 రూపాయి, వాళ్ళ ఇంటి పేరుతో సహా రాసుకుంటాడు. ఇంటి పేరుతో సహా వాళ్ళ ఊరు. వీళ్ళకి ఆ మైక్లో ఇంటే ఏంటిది? ఘనత. ఇచ్చేది 1 రూపీ, కానీ అడ్వర్టైజ్మెంట్ ఏంటి? 100 రూపీస్ తెప్పిస్తాడు. మనుషులకు కనబడవాలని చేయొద్దంటుంది దేవుని వాక్యం కదా. ఘనత పొందవాలని లేక ఆనర్. మనం కూడా చూడండి, అప్పుడప్పుడు ఎప్పుడన్నా మనం దీనికి వెళ్ళినప్పుడు, మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు ఏం కావాలి మనకి? పెళ్లి కూతురు ఫోటో దిగుతాం. మన ఎప్పుడు అయిపోయాడు గిఫ్ట్, కానీ ఏంటి ఉండండి ఆ గిఫ్ట్ పట్టుకున్నట్టు యాక్షన్ చేస్తాం కదా. ఎందుకు మనకేం కావాలి? నేను వచ్చినట్టు వాళ్ళ రికార్డు ఉండాలి పాపం.
సో మనుషులకు కనబడవాలని ఘనత అంట. ఘనత అంటే ఆనర్, అది దేవుడు చేయొద్దు అన్నాడు కదా 2వ వచనం. కావున నీవు ధర్మం చేయనప్పుడు, ధర్మం అంటే ఇవ్వటం, ఇతరులకు హెల్ప్ చేయడం, లేక దేవునికి ఇవ్వడం, లేక పేదలకు ఇచ్చేటప్పుడు, లేక ఇతర సహాయం. నువ్వు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారుల సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. నీ ముందర ఏమవుద్దు? అనుకుంటాడు, ఫలానా వాణి ఈరోజు 1 రూపీ ఇచ్చిందో వచ్చాడు. కొన్ని సంఘాలు చదువుతారు తెలుసా మీరు? ఈ నెల అయిపోతే వచ్చే నెల చదువుతాడు, అంటే ఈ వారం అయిపోతే వచ్చే నెల ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు ఏందో ట్రెజరర్ గారా, ఆయన చదువుతాడు పెద్ద లిస్ట్ పడుకో ఫలానా ఇది. అదొక మీటింగ్ వాక్యం కన్నా అది ఎక్కువ అవుతుంది, ఆ టైం ఎక్కువ తీసుకుంటాడు కదా. ఎందుకు చెప్తున్నాడంటే బూర ఉదయించొద్దు అంటే ఏంటి? ఇంగ్లీష్ ఏడు చదువు, ఇంగ్లీష్ చదువు 2nd verse, ఇంగ్లీష్ చదువు 2:1. Therefore, when doesn't thine arms do not sound the trumpet before thee. Do not sound the trumpet అన్నాడు. ట్రంపెట్ అంటే బూర. అడ్వర్టైజ్మెంట్ చేయదు, చెప్పదు ఇతరులకి, నాకు తెలియనియదు. కానీ మనిషికి ఏమిటో చెప్పండి, పిలవాలి, నేను ఎంత ఇవ్వాలి, ఎంత ఇచ్చాను కదా. కొంతమంది వస్తువులు ప్రజెంటేషన్ చేస్తారు కదా చర్చికి, కానీ వాళ్ళు కూడా ఏమని కోరుకుంటారు? తెలియాలి కదా, అందరికి తెలవాలి. కనీసం ప్రార్థన చేయబో అలుగుతారు. చూడు ఈ పిక్చర్ మొన్న మేము చర్చికి వెళ్ళాం, ఏది అది గుత్తి అని వరంగల్, చాలా ఏ జిల్లా అది, అనంతపురం. ఇట్లా చర్చిలో ఒక 5-6 పలకాలు ఉన్నాయన్నమాట. పలకాలు అంటే చెక్కుతారు కదా, అందరు ఎవరెవరు డొనేషన్ ఇచ్చిన అందరి పేర్లు వాళ్ళ అమౌంట్. ఒక ఆయన 100 రూపాయలు ఇచ్చాడు, దాన్ని కూడా రాసుకోండి. 500 ఇచ్చాడు, రాసుకోండి. 1,00,000 రూపాయలు. అన్నీ చూసినప్పుడు ఏం కావాలి? వేరే వాళ్ళు చూసినప్పుడు బా అలా ఆంటీ చూసావా, ఘనతలు ఉండవల్లని, మనుషుల వల్ల ఘనతలు అలా చేయకండి అంటాడు కదా. వేషధారుల వలె సమాజ మందిరంలోను వీధుల్లోనూ చేయలాగన నీ ముందర బూర ఊదిపోవద్దు. వారు తమ ఫలమును, ఏం ఫలం దొరుకుతుంది చెప్పు? అట్లా బూర ఊదిస్తే ఏమి జరగదు. సో సీక్రెట్గా ఇచ్చేయాలి, సీక్రెట్గా చేయాలి. ప్రభు కోసం చేస్తాను, మినిస్ట్రీ కోసం చేస్తాను కదా. బూర ఊదిపోతుంది అంటే చేయదు. ఇంకో వర్షం కూడా 3వ చదవమందులో 3rd verse, అందులోనే 3rd verse. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా. సో నీ ధర్మం ఎట్లుండాలి? రహస్యంగా ఉండాలి. అదేనా రహస్యం అన్నాడా? రహస్యంగా. తర్వాత చదువు, నీ కుడి చేయి చేయనది ఎడమ చేతికి తెలియకుండా ఉండవలను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇప్పుడు మన రైట్తో చూస్తే లెఫ్ట్ తెలియకుండా ఎట్లుంటుందండి? డిస్కనెక్ట్ అయితే కాలే కదా. అంటే అర్థం ఏంటి? ఎవరికి తెలియనికూడదు, అవసరం లేదు. అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు, రహస్యమందు చూస్తున్నాడు దేవుడు కదా. రహస్యాల్ని ఇలాగ రహస్యంతో ఇస్తే, రహస్యంగా ఇస్తే గాడ్ రివార్డ్స్. ఇంగ్లీష్ చదువు సార్, ఇంగ్లీష్ చదువు 3rd verse. But when thou doesn't arms, let not thy left hand know what thy right hand doeth, that thine arms may be in secret, and thy Father which seeth the secret himself, that thy Father who seeth in secret himself shall reward thee openly. Reward thee openly. అంటే రహస్యమందు చూసిన తండ్రి నీకేం చేస్తాడు? ఓపెన్గా, బాహాటంగా నీకు బహుమానం ఇస్తాడు. నువ్వు రహస్యం ఇస్తే, రహస్యంగా చేస్తే, నువ్వు బాహాటం చేస్తే రహస్యం అయిపోతాడు కదా. ఎందుకు చెప్తున్నా అంటే జాగ్రత్త పడండి, మనుషులకు కనపడవాలని ఏం చేయొద్దు మనం కదా. మరి మనం చాలాసార్లు ఎక్కువగా మనకు అందరూ కనపడాలనుకుంటాం. అందరూ కాదు, మనం ఇంకో దారిపోతాం చూసారా. ఎందుకంటే వీ వాంట్ సమ్ వాట్ అడ్వర్టైజ్మెంట్. ఒక కొంతమంది మరీ ఘోరంగా ఉండదు, ఏంటది మైలేజ్ కోరుతారు. ఈ పని చేస్తున్నాక ఏం లాభం ఏం వస్తుంది, ఏం రావాలి? ఏముంది? కనీసం మన కిరాణా 1116 ఇచ్చాడు. పెళ్ళిళ్ళలో చూసారా భలే ఉండరు, భలే. ఎప్పుడన్నా పల్లెటూరు పెళ్ళిళ్ళకి వెళ్ళేవాడు ముందు, వెళ్ళినప్పుడు ఆ కూర్చొని అవన్నీ వినేవాడు, భలే ఉంటుంది. వాడు ఆడంగా చెప్పాడు,
చెప్పు చెప్పు నా పేరు చెప్పాను నేను అంటాడు. ఫలానా గుండు వెంకటేశ్వరరావు 5 రూపాయలు ఇచ్చాడు అంటాడు. అప్పుడు 5 రూపాయలు ఇచ్చాడు అయ్యగారు ఎవరికి? పెళ్లి కొడుకుకి. ఏదో 5,000 ఇచ్చినట్టు 5 కదా వాళ్ళకి. ఏం కాదు ఆ పల్లెటూరులో ఒక అడ్వర్టైజ్మెంట్ కాబట్టి చెప్పకపోతే అమ్మో కోపం. నా పేరు చెప్పలేదు వాళ్ళు ఆయన కూర్చొని అడగండి ఎంత ఇచ్చేవాడు అని కదా. ఎస్, దేవుని విషయాలు కూడా అంటండి. దేవుని విషయాలు కూడా రహస్యంగా చేయి, రహస్యంగా చేయి. బహిరంగంగా దేవుడు నీకు ఏం చేస్తాడు? బహుమానం ఇస్తాడు. 7వ వచనం చదవమా అందులో 7th verse. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. దేవుడి దగ్గర ఎట్లా ఉండాలి? ఎట్లా ఉండాలి? అన్ని జనులు ఉచ్చరించడం వల్ల అన్ని జనులు చేయటంలాగా ఏం చేయండి? వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వల్ల తమ మాట వినబడవాలని వారు మనం వినబడని అంటే అర్థం. ఎక్కువ మాట్లాడితే మన ప్రార్థన దేవుడు వింటాడు. అట్లా కాదు, అసలు అదే కానే కాదు. నువ్వు ఎక్కువ చిన్న ప్రార్థన బైబిల్లో ఏంటి అంతే, చిన్న స్మాలెస్ట్ ప్రేయర్ దేవుడు విన్నాడా? ఈ అన్ని కంటే తెలియక, దేవుడు తెలియక పెద్ద పెద్ద పదాలు, పెద్ద పెద్ద వచనాలు. మీరు చూడండి మన వాళ్ళకైతే మరీ విపరీతం ఉంటుంది. ఈ స్టేజ్ కింద ఒకలా మాట్లాడతాడు, పైన ఇంకోలా మాట్లాడతాడు. పైన గ్రాంధికం మాట్లాడతాడు. ఎవరికి వస్తుంది గ్రాంధికం? సరిగ్గా చక్కగా తెలుగు రావట్లేదు ఇప్పుడు, మామూలు తెలుగు కదా. గ్రాంధికం మాట్లాడారు అక్కడ అవసరం లేదు కదా. మీరు ఎప్పుడైనా మీరేం చెప్పినా మీరు ఒకసారి ఇట్లనే పాస్టర్ గారు వచ్చి మీటింగ్ అయిపోయిందంట. 4 రోజులు అయిపోతే అందరూ ఫేర్వెల్కి వెళ్ళారు చెప్పడానికి. ఎక్కడ సెకండ్ స్టేషన్ వెళ్తే ట్రైన్ వచ్చింది కానీ ఆయన ఏం చేశాడు? అయ్యా నేను వస్తాను మరి, ట్రైన్ కూడా వచ్చేసిన వెళ్ళి లోపలికి వెళ్ళి ఏం చేయాలి? నేను అన్నీ పెట్టుకోవాలి కదా నా సామాన్లు. అయితే ఆయన ప్రార్థన చేయండి. సరే అని నేను కదండి మీరే చేయండి. ఇప్పుడు వెళ్ళే ప్యాసింజర్కి ఎట్లా ఉంటుంది చెప్పండి? ట్రైన్ రాగానే వెళ్ళిపోదాం అని ఉంటుంది కదా. వీళ్ళు ప్రార్థన అప్పుడు స్టార్ట్ చేయండి. వీళ్ళు ఏంటంటే మోకరించి ప్రార్థన చేసే గుంపు ఉంటుంది అన్నమాట ఒకటే. సరే మోకరించి ప్రార్థన చేస్తామంటే ఈయనకి ఎట్లుంటుంది? ఒక ఆయనకి అయ్యారు నువ్వు చేయండి అనగానే ఆయన స్టార్ట్ చేయండి. అమెరికాలో ఉన్న ఫలానా సేవకుడి కోసం ప్రార్థన చేస్తున్నారు, జపాన్లో సేవ చేస్తున్నారు, ఆయన కోసం చేస్తున్నారు, తాడేపల్లి గూడెంలో ఈయన, మణిపూర్లో ఆయన, ఇంకా ఎక్కడ గుంటూరులో ఆమె, ఈయన అన్ని మొదలు పెట్టేశాడు. ఎక్కడ ఇప్పుడు వీళ్ళందరూ ప్రార్థన వినే వాళ్ళకి చేసే వాళ్ళకి మంచిగా ఉంటుంది. ప్యాసింజర్ ఎట్లుంటుంది చెప్పి ఏదో ఇప్పుడు ఆపుతాడు. అంతలో ఘాటు విజులు కూడా కొట్టేశాడు. ఇంకెట్లుంటుంది? వీళ్ళు నా బండి ఏం చేసేటట్టున్నారు అని పక్కన ఉన్న బ్రదర్ చెప్పండి. అయ్యారు మీరు ఇట్లా కంటిన్యూ అవ్వండి, నేను ఇటు కంటిన్యూ అవుతాను. మీరు ఇటు కంటిన్యూ కండి, నేను ఇటు కంటిన్యూ అవ్వను. బ్రదర్ ఆగండి. ఈయనకి ఎట్లా అంటే కొంతమంది ప్రార్థనలు ఎట్లుంటాయి? వేరే వాళ్ళ విషయం ఆలోచన చేయరు అన్నట్టు. దొరికిందే చాలు ఏంటి బైక్ దంచుకోవడమే. సరే ఇది ఎక్కేసాడు, మెల్లిగా బండి కూడా కదిలింది. ఇది కళ్ళు తెరిచేలోపు ట్రైన్ లాస్ట్ వెహికల్ అది LV అని ఉంటుంది కదా లాస్ట్లో, అది కనిపించిందండి ఇది చేసిన ఆయన. ఏది లాస్ట్ వెహికల్ అంటే LV అని పెడతారు, వెనకాల క్యారేజ్కి LV అని పెడతారు, లాస్ట్ వెహికల్ అర్థం. అది కనిపించిందాడు. అరే బ్రదర్ వెళ్ళిపోయాడా? ఆ గుంపులో నేను ఉంటే ఎప్పుడు నువ్వు బొంబాయిలో ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు. అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థం? కొంతమంది ప్రపంచంతో తిరిగి వస్తారండి బాబు ప్రార్థన చేయరా బాబు అంటే. అన్నో దగ్గర ప్రార్థన చేయమంటే కూడా మళ్ళీ ఏంటి అయ్యా మీరు లండన్లో ఆస్ట్రేలియాలో ఉన్న పలానా సేవకులు జ్ఞాపకం చేసుకో, లండన్లో ఉన్న పలానా అమ్మగారిని జ్ఞాపకం చేసుకో, ఇండియాలో ఉన్న ఈయన జ్ఞాపకం చేసుకో. ఆయన అవన్నీ భూమ దగ్గర ఎందుకు? భూమ దగ్గర ఏం ప్రార్థన చేయాలి? ఆ భూమ గురించి చేయాలి. ప్రభా ఆహారం ఇచ్చిన వందనాలు, పొలం చేసినందుకు వందనాలు, మేము పుచ్చుకున్న ఆహారం శక్తి దయచేయండి, ఇంకా లేని వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆమె నువ్వు షార్ట్ ప్రేయర్ చేయి, ఎక్కువసార్లు నేను పిలుస్తారు అందరు జనం.
లాంగ్ ప్రేయర్ చేసాం ఎవరి పిల్లలు వాళ్ళకి చాలా గుంచుతుంది వద్దు వాళ్ళకి ఈ ప్రేయర్ రాని కీర్తన పట్టుకుని ఆమె ఏం చేస్తుంది అని సగం మింగేసి ఆమె ఆమె అంటే అంతే ఇదే బెటర్ అనుకోడు అంతేనే కదా ఆమె ఫుల్ తెలిసి ఆమె ఏం చేస్తుంది లాగి 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 బంక లాగినట్టు లాగుతుంది. సో షార్ట్ ప్రేయర్ చేయి అదే అన్నాడు. అన్ని జనులు ఉచ్చరించి ఎక్కువ ఏం చేద్దంటే మనం అవసరం ఎక్కువ ఎక్కడ ప్రార్థన చేసుకోవాలి చెప్పండి. పర్సనల్ ప్రేయర్ గంట 2 గంటలు 5 గంటలు చేసుకుని ఎప్పుడు వద్దారు అందరు వెళ్ళిపోయిన తర్వాత. కొంతమంది బరే తెలియదు నేను ప్రార్థన చేసుకున్నాను తర్వాత టీవీ పెట్టాడు ఇక్కడ నేను ప్రార్థన చేసుకున్నాను కళ్ళు మూసుకుంటాను అంటే టీవీ నడుచుకుంటాను ఈనాడు ఆనాడు అన్ని అని అది ప్రార్థనే కాదు అసలు కదా. ఎందుకు మన చెవులు పనిచేస్తే కళ్ళు మూసుకుంటే లేవా చేయవా అట్లుంటే మంచిగా కళ్ళు మూసుకుంటే అన్ని మూసుకుపోతాయి లేదు కళ్ళు ఇది తెలుస్తూ ఉండదు కదా. లేకుంటే లేదా ఎప్పుడు అందరూ జనం బిజీగా ఉన్న టైంలో నేను ప్రార్థన చేసుకుంటా అంటాడు. అందరూ ఏమంటారు చాలా ఆపిపోయి ఇంత గడబడలేదు అవునా కదా. అంటే వీళ్ళకి ఏం చేయాలంటుంది ఒక రికగ్నిషన్ అది నన్ను నేను ఏం చేసుకోవాలి ఇవ్వ అంత ఎంత ఈమె భక్తురాలు అవసరం లేదు భక్తురాలను ప్రూవ్ చేయడం అవసరం లేదు కదండి. చూసారా ఒక మాట్లాడు 7వ వచనం మళ్ళీ చదవమ్మా మళ్ళీ చదువు మరియు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. విస్తరించి అవసరం లేదన్నమాట. నువ్వు షార్ట్గా చెప్పు దేవునికి ఏంటి అదే ఒట్టి హెడ్లైన్స్ చదువు అర్థమైపోద్ది దేవునికి. ఆయనకి ఏం చేయదు వివరించడం అవసరం లేదు. ఈ నోస్ కదా రహస్యమందు చూసిన తండ్రి బహుమానం మనుషులకు కనపడవాలి ఏది చేయదు చేసేది ఏదో ఇట్లా సీక్రెట్ ఇచ్చాయి సీక్రెట్ జాగ్రత్త పడండి అక్కడ. లేకపోతే అంతా చేసి మనకి ఏంటి ఫలితం ఉండాలి. అంతా చేసి ఫలితం ఉండాలి. నువ్వు నేను ఫలితం రావాలంటే ఫలితం కావాలంటే రిజల్ట్ కావాలంటే డూ ఇట్ సీక్రెట్ గివ్ ఇట్ సీక్రెట్ అంతే కదా. ఫస్ట్ నుంచి మన సంఘాలు అదే చెప్తాడు నేను మన వాళ్ళకి బాబు నువ్వు చేసేది ఎట్లా చేయి సీక్రెట్. దేవుడు చూస్తాడు కదా రహస్యమందు చూసిన నీ తండ్రి నీకు బహుమానం ఇచ్చిన చూడమా. ఇంకోటి చూద్దాం 16 వచ్చి చూడు అందులో 6:16 6:16 మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె ఇది ఒకటి పెద్ద మన వాళ్ళకి ఎస్టర్ ప్రార్థన అనుకో ముఖం నల్ల పెట్టుకున్నారు వానక్క ఏమడుగుతారు చెప్పండి నాలంటాడు వాని ఏంటో మాట్లాడు 3 రోజుల నుంచి ఉపవాసం ఉన్నాను చెప్పొద్దు అన్నాడు. నీ ముఖం ఒక మాట అన్నాడు దేవుడు అన్నాడు 16 చూడు మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులు అంటే బాధతో అన్నం తినకుండా అందరూ తెలవాలి వాడు ఏమని మనకి చూసారా కొంతమంది నాకు ఇవి పెడుతుంటారు 3 రోజుల ఉపవాస పండగలు ఎవడు చెప్పమన్నాడు నేను ఎట్లా చెప్పమన్నాడు దుఃఖముఖులై ఉండకుడి తాము ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుంటారు. అదే వికారం అంటే వామిటింగ్ అయిన తర్వాత ముఖం ఉంది ఎట్లుంటుంది అట్లుంటారు. అందరూ ఏమంటారు వచ్చిన పప్పు ఏంటి ఉపవాసం ఉన్నావా 7 days నుంచి ఆమెకేం కావాలి అమ్మ ఈ అమ్మాయి పాపకి ఎంత బట్టి 7 రోజుల నుంచి ఏముంది ఉపవాసం లాభం లేదు అట్లా చేసి ఎవరికి ఏం చేయదంటే చెప్పనవసరం. మన గ్రూపుల్లో వాళ్ళ అందరికి ఫోన్ చేయాలి ఇస్తారు ప్రార్థన ఉంది 3 రోజులు ఉపవాసం అని చెప్పారు. అది తెలిసిపోయింది కదా ఎక్కడైతే రహస్యం అంటే దుఃఖముఖులై ఉండకూడదు అంటే సాడ్గా అసలు నీ ఫేస్లో ఏం కనపడదు నీరసం కానీ తినలేదన్న బాధ కానీ ఎందుకు అదొకటే బాధ కాదు ఆకలేస్తుంది. దుఃఖముఖులై ఉండకూడదు. తర్వాత ఇంకో మాట అన్నాడు వికారం చేసుకో. వికారం అంటే డిమ్గా డల్గా అయిపోతే అందరూ అడగాలని నాకు వీళ్ళే చెప్పేస్తాను నేను ఇది ఎన్నో రోజులు తెలుసా నేను ఇది ఎన్నో రోజులు తెలవనోడు కూడా చెప్పేస్తాను ఆడ అడగను కూడా అడగడు కదా. ఎందుకు నేను ఎన్నో రోజులు తెలుసా కిరణ్ ఇవాళ 10వ రోజు ఓహో
వికారం చేసుకుందరు చదువు వారి తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చదవండి. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని, అంటే మామూలు కార్యక్రమం చేసుకోవచ్చు, ఉపవాసం చేయకూడదు. తల అంటుకుంటే స్నానం చేసుకోవచ్చు అంటే అది తల అంటుకోమన్నాడు, అది కాదు. రోజు స్నానం చేయమన్నాడు, అది కాదు కదా. అంటుకొని నీ ముఖం కడుక్కొని అప్పుడు రహస్యమందు చూసిన తండ్రి నీకు ప్రతిఫలం. సో ఉపవాసం చేసేటప్పుడు ఏంటి? SMS పెట్టద్దు, స్టేటస్ పెట్టద్దు, ఇంకా ఫోటోలు కూడా పెట్టద్దు. వాణి ఉపవాసం ఒక సెల్ఫీ తీసి పెట్టద్దు. పెడితే ఏంటి? రహస్యం చూసిన తండ్రి నీకు ఇవ్వలేదు. నువ్వు 10 రోజులు 100 రోజులు నిజం. కొంతమంది 100 రోజులు ఉపవాస పండుగలు అంటాడు. ఎవడు చెప్పాలన్నా నీకు అడ్వర్టైజ్మెంట్ తుస్సుమంది కదా అంతా. ఇదిగో ఈ ప్రిన్సిపల్ చూడండి, ఏం లాభం ఉందా? ఎవరికి కనబడద్దంట. ఏంటి? నువ్వు ఇచ్చేది కనబడద్దు, తర్వాత ఉపవాసం చేస్తాడు. ఎవరికి మామూలుగా ఉండదు, మామూలుగా నీ యాక్టివిటీస్ ఉండదు, మామూలుగా స్నానం చేయి, మంచిగా ఉండదు, తల దూకం, సాడ్గా ఫేస్ పెట్టదు, డిమ్ముగా పెట్టదు, లేకపోతే చెప్పొద్దు ఎవరికి. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇప్పుడు కవిత అందుకు ఇంటికి ఫోన్ చేసి, మమ్మీ నేను ఈ 2వ రోజు ఉపవాసంలో పర్వాలేదా, నా ఆరోగ్యం పర్వాలేదా అందరికీ. అప్పుడు అందరూ తెలిసిపోయాయి. అంతే కదా. దేని వాక్యం ఏం చెప్తుంది చూడు. సో చేసేది ఏదో రహస్యంగా చేయమని ఏం చెప్తుందండి బయట? ఉపవాసం చెప్తున్నాను. లేక ఏదైనా చేయి, జాగ్రత్త పడండి చెప్తుంది బయట కదా. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? మనకి ఫలం ఇస్తాడు. ఎవరికి చెప్పడం అవసరం, ఎవరికి నువ్వు తెలియజేయడం అవసరం. ఇండైరెక్ట్గా డైరెక్ట్గా హింట్ ఇవ్వని అవసరం లేదు కదా. నువ్వు చేయి అంతే. అవకాశం ఉంటే నాకు ఇచ్చేయి. ఒక వచనం చూడండి, యోహాను సువార్త 12:43 చూద్దాం. 12:43 యోహాను సువార్త 12:43 చదువు. వారు దేవుని మెప్పు కంటే అట్లా ఉండదు. మనం దేవుని మెప్పు కంటే మెప్పు. ఇంగ్లీష్ చదువు. For they loved the praise of men. For they loved the praise of men more than the praise of God. More than the praise of God. 12:43. For they loved the praise of men than praise of God. మనకి ఎవరు ప్రైజ్ చేయాలి? దేవుని ప్రైజ్ చేయాలంటే దేవునికి ఇష్టంగా బతకాలి. మనుషులు ప్రైజ్ చేయాలంటే చెప్పు, మనుషులకు ఇష్టంగా కదా. ఎస్, ఫర్ దే లవ్. ఎవరన్నారు? వారు మనుషుల మెప్పు కంటే 12:43 మళ్ళా వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించింది. దేవుని మెప్పు లేక మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించింది. లైక్ పీపుల్స్ అప్రిసియేషన్. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 18 వచ్చేదాము. 10-18 10-18. ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు. ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు, కానీ తను తానే మెచ్చుకుని వాడు యోగ్యుడు కాదు. అది సంగతి. ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు, తను తానే మెచ్చుకుని వాడు యోగ్యుడు కాదు. మనమే మెచ్చుకున్నాం. నేను తెలుసా ఏం చేసినాను? ఇంత చేశాను. ప్రభు మెచ్చుకోవాలంటే ప్రభు మెచ్చుకోవాలంటే ప్రభు మెచ్చుకునే పనులు చేయాలి. మనుషులు మెచ్చుకోవాలంటే మనుషులు ఆలోచన చేయి. దేవుడు మెచ్చుకోవాలంటే ఆయనకి ఇష్టమైన పనులు చేయాలి. మనం ఏం చేస్తామంటే మన పనులు మనం చేసి దేవుడు మెచ్చుకోవాలి లేదు. ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడు, కానీ తను తాను మెచ్చుకున్న వాడు యోగ్యుడు కాదు. తను తాను మెచ్చుకున్న వాడు యోగ్యుడు కాదు. దేవుడు మెచ్చుకోవాలంటాడు మన యాక్టివిటీస్, మన క్రియల్ని కదా. లార్డ్ షుడ్ అప్రిషియేట్ లేక ప్రభు మెచ్చుకోవాలి. 2వ సంగతి చూడండి. 2వ విషయం జాగ్రత్త పడమని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, కీర్తన 119 వచ్చి చూద్దాం. 119 కీర్తన 9 వచ్చింది.
యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొని చేతనే కదా. ఇంగ్లీష్ చదవమా 119:9 119:9. Wherewithal shall a young man cleanse his way? A young man cleanse his ways by taking heed thereto according to thy word. Yes. ఇక్కడ చూడండి ఏం చెప్తుందంటే ద వే ఐ టేక్. ఒక్క నిమిషం ఆలోచన చేద్దాం. యవనస్తుడు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరో నీ వాక్యమును బట్టి దాన్ని నడత లేక వే అంటే మార్గం. ఏ మరి క్రైసిస్లో, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఏ దారి తీసుకుంటాం లేక ఏ వేలు వెళ్తాం అర్థమైంది ఎవరికన్నా? అర్థం కాలేదు. ఇప్పుడు చూడండి ఉదాహరణ కూడా చెప్తాను నేను. నీకు ఉద్యోగం రాలే, ఒకటి వచ్చి అలా చెప్తాడు ఏమని, ఏం కాదు పలానా ఆయన పట్టుకో, ఆయన పట్టుకో, ఏమవుతుంది నీకు? పట్టుకో అంటే ఏం పట్టుకోవాలి? ఆయనతో సంప్రదించు. ఆయన ఏం చెప్తాడు? అది చెల్లించుకుంటే వస్తుంది. అదొక దారి. దేవుడి దారి అని చెప్పు. దేవుడి దారి ఉందా అసలు ఆ విషయంలో? లేదా? ఉంది. ఏం దారి? ఆయన మీద అనుకోవటం, ఆయన నమ్మటం. అంటే సమస్యల్లో, ఇరుకుల్లో, నిర్ణయాల్లో ఏ దారి లేక ఏ వే ఎంచుకుంటారు దాని విషయం జాగ్రత్త పడాలి. అర్థమైందా? ఎవరికైనా అర్థమైందా? అది మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఏదైనా క్రైసిస్ వచ్చిందండి, నువ్వు ఎంచుకునే మార్గం ఏంటి? కొంతమంది మార్గం ఏ మార్గం ఏంటంటే నాకు కావాల్సిన రిజల్ట్ అని కొంతమంది అంటే, కానీ దేవుని బిడ్డలుగా మనం ఏంటంటే ఏ మార్గం ఎంచుకున్నాం చాలా ఇంపార్టెంట్. విచ్ వే ఐ చేస్. ఆ లైఫ్లో కానీ, క్రైసిస్లో కానీ, ఇదిలో కానీ, ఇబ్బందుల్లో కానీ. చాలా సంవత్సరాల క్రితం అక్కడ మందిరంలో చిన్న డిస్టర్బెన్స్ అయింది. ఏం చేశారంటే ఒక పెద్ద గుంపులాగా ఫామ్, ఒక 20 మంది అక్కడ గుంపులాగా ఫామ్. మీరు మంచి పనుల కోసం గుంపులకు ఫామ్ అవ్వవు కదా. గ్రూప్స్ దేని ఫామ్ కావాలి? మంచి పనుల కోసం. మరి ఎలా ఇప్పుడు ఏదన్నా తిరగబడాలన్నా, ఏదన్నా పని చేయాలంటే ఏంటి, ఎప్పుడు మనుషుల్లో ఐక్యమత్యం వస్తుంది. అయితే మా మీద ఏం చేశారంటే ఒక నిందలు వేశారు. అంటే గుంపు వల్ల ఆల్మోస్ట్ వాళ్ళు కొడతానికి వచ్చేసారు. నేను చెప్పి ఒక 30 years క్రితం వచ్చేస్తే చాలా బాధపడ్డారు. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? మా ముందు 2 మార్గాలు. ఒకటి వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడం, ఎట్లయినా సరే రివెంజ్ తీసుకోవడం. రెండోది దేవునికి అప్పగించుకోవడం. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? ఒకటి మార్గం ఏంటి? రివెంజ్. ఎట్లా? ఎవరికో ఒకటి డబ్బులు ఇచ్చి ఆయన తరకాలు పగలగొట్టమన్నా. క్రైస్తవ వచ్చినప్పుడు క్రిమినల్ ఆలోచనలు వస్తాయండి. మనం మంచిగా, కానీ మన లోపల ఇంకా క్రైమ్ సంబంధించిన స్టోరీస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఆదాము స్వభావం. అందుట్లో మన సీరియల్స్, సినిమాలు చూస్తుంటాం కదా. ఇంకా వాడేం చేస్తుంటే మనం మనసులు పాయిజన్ చేస్తాం. సో నెంబర్ వన్ ఆప్షన్ ఏంటి? మ్యాటర్ని నేను చేతిలో తీసుకోవడం. రెండోది మ్యాటర్ దేవునికి అప్పచెప్పాలి. మ్యాటర్ నేను చేతిలో తీసుకుంటే సమస్య ఏముంది? ఈజీగా సాల్వ్ అయిపోతుంది. కానీ వాడు ఊరుకుంటాడో, వాడు కూడా రివెంజ్ తీసుకుంటాడు. ఇది ఏమవుతుంది? ఇంకా చైన్ రియాక్షన్ అవుతుంది. చైన్ రియాక్షన్ అంటే ఒకటితో ఆగదు, అక్కడ అయిపోతాడు. రెండోది ఏంటి? నా వ్యాజ్యంలో దేవునికి అప్పగించడం. టైం స్లో. దేవుని మార్గాలన్నీ ఎట్లుంటాయి? స్లో. ప్రార్థన చేసాం, దేవునికి అప్పచెప్పకూడదు. ఎందుకంటే నమ్ముతారా? దేవుడు ఒక్కొక్కరు భూమి నుంచి లేపి పడేసాడు. వితిన్ 3 months అంట. మంచిగా అయింది అంటలేదు, దేవుడికి అప్పచెప్తే అట్లా చేస్తాడు అంతే. తిరుగు లేకుండా చేసేసాడు. ఒక ఆయనకైతే రక్తం కక్కుని చచ్చిపోయాడు. అంటే అట్లా అయింది, మంచిగా కాదు. ఆయన వచ్చి నాకు చెప్పాడు, అయ్యగారు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి నాకు చెప్పాడు. ఒక జాతి పక్షి ఉంది అయ్యగారు, మీకు కొంచెం చెప్పాలి. ఏంటంటే కొన్ని జాతుల పక్షులు ఉన్నాయి, అది ఒకటేసారి
ఏమంటారు ఒక ఆడపక్షతో ఏమంటారు జత కూడినేంటో సంవత్సరం సారీ దాని జీవితం అంతా ఒక దాంట్లో ఉంటుంది. అది ఇంద్ర నాకు ఇవన్నీ చెప్తున్నాడు అనుకునేవాడు. ఇంతకీ ఆ నీతి కథలన్నీ చెప్పిన పోయినట్టు ఏడ్స్ వచ్చింది. హలో, అర్థమైందా? దేవుడికి అప్పచెప్పు, నువ్వు ఏ మార్గం ఎంచుకుంటున్నావు, ఏ విషయంలో ఎలా చేస్తున్నా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్త పడండి. సో నా ముందు ఏమున్నాయి, ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేంటి దేవునికి అప్పగించడం, రెండోది ఏంటి నేనే ఆ సమస్యని నా చేతులారా చేసేస్తాను, దాన్ని పరిష్కారాన్ని. అఫ్కోర్స్ కొన్ని యాక్షన్ తీసుకోవాలనుకోండి, అది కాదు. సో దేవుడికి అప్పగించాలండి. దేవుడు వితిన్ కొన్ని సంవత్సరాలు మొత్తం గుంపులంతా కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది అసలు ఏమంటారు పరిష్కారం కాని జబ్బులతో పడిపోయారు. ఇప్పటికీ అందులో ఒక వచ్చి మాతో పశ్చాత్తాపడింది, సారీ అండి అంటే ఇప్పటికే ఏమైపోయింది, ఆవాస నాశనం అంతా అయిపోయిన తర్వాత సారీ చెప్తారు కొంతమంది దుర్మార్గులు. సంఘం అంతా గర్వీలు అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చేయండి సారీ అండి. అప్పుడేం లాభం? అమ్మా దేవుడు నీకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తాడని చెప్పి నిజంగా ఇచ్చాడు, చూసావా? సో నీ క్రైసిస్ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఆ డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు ఏ మార్గం ఎంచుకుంటున్నావు, ఏ మార్గం నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు, అది చాలా జాగ్రత్తగా నువ్వు చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి కదా. మొన్న మధ్య మలక్పేటలో ఒక ఇన్సిడెంట్, ఎల్బీ నగర్లో మలక్పేటలో ఒక ఒక భార్యని ఒకడు శుద్ధితో కొట్టాడు. చెప్పాను మీరు, ఎందుకు కొట్టాడు చెప్పు? జలస్ అమ్మాయికి 1,50,000 జీతం, వీడికి ఎంత 60,000-70,000. ఈ సాలక అయ్యగారు వెనకాల పడుతున్నాడు. ఇప్పుడు అమ్మాయి ఇష్టం లేదు, ఏం చేయొచ్చు చెప్పండి? ఒక మార్గం చెప్పండి. అందులో వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చిందండి, ఒక మార్గం చెప్పండి. విడిపోవడం. అమ్మ నీ దారిని చూసుకో, నా దారిని కదా అని విడిపోవడం, అంతే. అదొకటి సౌమ్యంగా విడిపోవడం, సౌమ్యంగా పీస్ఫుల్గా. రెండో మార్గం ఏంటి? అది ఆ మార్గం. ఆమె చంపేసి ఇటు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఏ మార్గం ఎంచుకోండి చెప్పండి? రాంగ్ వేనా కదా? రాంగ్ వే. అంటే దాని పర్యవసానం ఏంటి? ఒక చిన్న వాళ్ళ కొడుకు అనాథ అయిపోయాడు. చూసావా? మన డెసిషన్స్లో మనం ఎంచుకునే మార్గాలు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడే కాదు, మనం ఎవరొస్తున్నారు పెద్దవాళ్ళు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఎదురు వచ్చినప్పుడు, ఏదైనా థింగ్స్ వచ్చినప్పుడు ఏ మార్గం ఎంచుకున్నాం, ఏ పద్ధతి చేస్తున్నాం, ముఖ్యంగా దేవుని బిడ్డలు ఎలాంటి పద్ధతి చేస్తున్నాం, విచ్ వే వీఆర్ టేకింగ్ కదా. దేవుని మార్గం ఎంచుకుంటున్నామా, లేక నీకు తోచిన సరైన మార్గం ఉంటున్నాం? మరి మాటలు చూద్దాం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 17వ చూద్దాం. 2 పేతురు 3:17. 2 పేతురు 3:17. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. మీకు కలిగిన స్థిర మనస్సును విడిచిపెట్టకండి. మీకు వస్తున్నాయి శ్రమలు, చిక్కులు, కానీ డోంట్ లూజ్ యువర్ వే. సరైన మార్గంలో వెళ్ళండి. ఒకసారి టెంప్ట్ అయిపోతాను, ఇవన్నీ చాలా షార్ట్ కట్ కూడా, చాలా షార్ట్లో అయిపోతాను. విచ్ వే టేక్, జాగ్రత్త పడండి. దేవుడు నాకు సర్కమ్స్టాన్సెస్ కదండి. మనం ఏ మార్గం ఎంచుకుంటామో 4 మీద ఆధారపడి ఉంటుందంట. పరిస్థితులు బాగాలేనుకో మన ఇష్టం చేస్తాం. తర్వాత ఎమోషన్స్, కొంతమంది ఉద్రేకంలో డిసిషన్స్ తీసుకుంటారు కదా. ఉద్రేకం, కోపంలో, లేకపోతే కన్నీటిలో, లేకపోతే దుఃఖంలో డిసిషన్స్ తీసుకుంటారు, ఎమోషనల్. తర్వాత ఏమంటారు కొంతమంది ఏం తెలుసా, ప్రౌడ్ అంటే గర్వంతో డిసిషన్ తీసుకుంటారు. గర్వంతో వాళ్ళు ఎంచుకునే మార్గాలు కదండి. 34వ అధ్యాయం తీయండి ఒకసారి. యోబు గ్రంథం 34వ అధ్యాయం. యోబు 34:21 చదవండి. యోబు గ్రంథం 34:21. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. చూసావా? సో ఏ దారి ఎంచుకుంటున్నాం,
ఏ దారిలో నువ్వు వెళ్తున్నావు, ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు తీసుకునే డెసిషన్స్ ఏంటి, ప్రభుకి అప్పగిస్తున్నావా లేక నీ అంత నువ్వే పరిష్కారం చేస్తున్నావు. కొన్ని ఇందాక చెప్పాను, కొన్ని విషయాలు ఏంటి మనం సరిగ్గా పడనప్పుడు ఏం చేయాలి, వెళ్ళిపోవడమే మన దాన్ని మనం కదా. అంతేకాని ఏం చేయొద్దు, కత్తులు కటార్లు గొడ్డలు అవన్నీ బ్యాట్లు గీట్లు కొట్టుకోదు. టామ్ అండ్ జెర్రీకి సెల్ఫీ కానీ మనకు కలదు. దేని బిడ్డలుగా చాలా విచ్ వే వి టేక్, మనం ఎంచుకునే మార్గం అండి, మనం ఎంచుకున్న సంగతులు ఏంటి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ దారి మనం ఎంచుకుంటామో దానిని బట్టి ఏమొస్తుంది ప్రతిఫలం, అది గుర్తించాలి. రాంగ్ రూట్ ఎన్నుకున్నాం అనుకో ఏంటి రాంగ్ ఫలితాలు వస్తాయి. రైట్ దారి ఎంచుకోవాలంటే ప్రభు మీద ఆనుకోవాలంటే, దేవుని వాక్యం మీద ఆనుకోవాలి. ఎమోషనల్ అయిపోయి కోపం వచ్చేసి అడ్జస్ట్ ఇచ్చేస్తే లోన్ అది నీకు నష్టం చేస్తాను, నీ కుటుంబానికి నష్టం చేస్తాను. వెరీ కేర్ఫుల్ కదా. వాక్యం చదువు కీర్తన 18:30 కీర్తన 18:30 కీర్తన 18:30 18:30. దేవుడు యథార్థవంతుడు, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, యెహోవా వాక్కు నిర్మలం, తన శరణుజొచ్చు వారందరికీ, తన శరణుజొచ్చు వారందరికీ ఆయన కేడము, ఆయన కేడము కదా. 18:30 అనా? ఎస్, ఇంగ్లీష్ చదవము. As per God, As per God, His way is perfect. His way is perfect. The word of the Lord is tried. The word of the Lord is tried. He is a buckler He is a buckler to all those that trust in Him. ఏంటి తన నమ్మవారికి ఆయన ఎట్లా అంటాడంట? బక్లర్ అంటే తెలుసా ఏంట? బట్లర్ కాదు. బట్లర్ అంటే తెలుసా ఏంటి? వంట ఉండేవాడు ఏమంటారు పెద్ద పెద్ద ఇళ్లలో బట్లర్ అంటారు. ఈ బక్లర్ అంటే బక్లర్ అంటే ఏం తెలుసా? వాట్ ఇస్ అ బకిల్? బకిల్ అని విన్నారు కదా? వాట్ ఇస్ అ బకిల్? ఎక్కడ ఉంటుంది? ఎక్కడ బెల్ట్ ఉంటుంది. అదే వినండి, బెల్ట్ ఉంటుందంట బకిల్ అనేది ఇక్కడ కదా. దాన్ని ఏమంటారు? బకిల్. అది లేకపోతే ఏముంది? ప్యాంట్ ఉండిపోతుంది. షూ కూడా, షూ బకుల్ రా, షూ లేస్ కదా, లేస్. బకిల్ అంటే ఈజ్ అ బక్లర్ అంటే అన్నిటినీ కలిపి పెట్టేది ఏంటి? బకిల్. బకిల్ అందుకని మనకు చాలా ఇంపార్టెంట్ కదా. ప్రతి బెల్ట్కి ఏముంటుంది? ఒక బకిల్ ఉంటుంది. అది అన్ని ప్యాంట్ని మనిషిని నడుముని ఏం చేస్తుంది? టైట్ చేస్తుంది, అక్కడ గట్టి పడుతుంది. ఈజ్ అ బక్లర్. ఏమన్నాడు? He is a buckler. He is a buckler to all those that trust in Him. To trust in Him. అంటే అది దాని ఒక ప్లేస్లో పెట్టేది ఏంటి? ఆయన సరిగ్గా ఉంటాయి. ఏ ప్లేస్లో ప్రతి దాన్ని అంటే దేవుడు ఏది దాని టైంలో దాని ప్లేస్లో సెట్ చేసాడు అని చెప్తుందండి బైబిల్. నువ్వు తొందరపడినంత మాత్రాన, నేను ఉరుకులాడినంత మాత్రం కాదు. సత్యుడు ప్రసంగం తీయండి. He has put everything, He has created everything in His time అన్నాడు. చూడు 11 వచ్చిన 3:11 ప్రసంగి 3:11 పేజ్ నెంబర్ 557 తెలుగు బైబిల్లో 557. దేని కాలమునందు 3:10 అది అండర్లైన్ చేయండి, మంచి మాట. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం మందుంచి ఉన్నాడు. కానీ చదువు. దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలు. దేవుడు అంటే మనుషులకి ప్రతి వానికి కొంచెం జ్ఞానం ఇచ్చాడు, కానీ దేవుని క్రియలు అర్థం చేసుకుని ఏం లేదు. ఆ జ్ఞానం చాలదండి. ఎందుకు? దేవుడి ఇచ్చిన జ్ఞానాన్ని మనం పోగొట్టుకున్నాం, లేక చెడగొట్టుకున్నాం, కరప్ట్ చేసుకున్నాం. అయితే మాట చూడండి, దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును. ఇంగ్లీష్ చదవండి ఒకసారి. 11th verse. He has made everything beautiful. He has made everything beautiful in His time. In His time. మాట in His time. బాగుంది కదా? In His time, not my time. He has made everything beautiful. కదా? In His time. అంత దేవుడు అంటే మన జీవితంలో అన్నీ ఏం చేశాడు? పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి పెట్టాడు. ఇన్ హిస్ టైం. హిస్ టైం తెలుసుకోవటమే మనకి హై టైం అయిపోతాం. మనం తొందరపడిపోయి కదా. హిస్ టైం, ఇన్ హిస్ టైం. మంచి మాట్లాడు. ప్రతి దాన్ని చక్కగా పెట్టాడంట మన దేవుడు. చూడండి, ఋతువులు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు వర్షాకాలం, ఈ వర్షాకాలానికి తగిన ఫలాన్ని దేవుడు ఇస్తున్నాడు కదా.
ఇప్పుడు ఈ కాలంలో వచ్చే ఫ్రూట్స్ చెప్పండి నాకు. ఈ టైం వర్షాలు యాపిల్ వస్తాను ఉంటుంది. ఇప్పుడు సీతాఫలం వస్తుందా? సెప్టెంబర్లో వస్తుంది. జామకాయ వస్తుంది ఇప్పుడు. కాలా జామున్ అది ఏమంటుంది అది నేరేడుకాయ. ఇంకా ఇంకా పియర్స్ వస్తాయి. ఎస్, పియర్స్ అంటే సబ్బు కాదు. ఇంకా ఇంకా ప్లమ్స్ వస్తాయి. ప్లమ్స్ రెడ్ ప్లమ్స్ కదా. ఎందుకు ఎన్ని పెట్టాడు నేను ఈ కాలంలో? ఈ కాలంలో మన బాడీలో ఇది తక్కువ అయిపోద్ది అనమాట. ఏంటది? హీట్ కాదు, ఏంటది ఇమ్యూనిటీ తక్కువ. ఎండ తక్కువ కదా. సో ఇవి సిట్రస్ ఫ్రూట్స్ అన్నమాట. సిట్రస్ అంటే విటమిన్ సి ఉండే ఫ్రూట్లు. ఏది? ప్లమ్స్ కానీ మన ఆరెంజెస్, అది బత్తాయిలు, ఇవన్నీ సిట్రస్. బాడీకి అది ఇమ్యూనిటీ పెంచుతుంది అనమాట. అందుకని ఈ టైంలో ఏం పెట్టాడు? చక్కగా విటమిన్ సి ఇచ్చే ఫ్రూట్స్ పెట్టాడు. ఇప్పుడే దొరుకుతాయి ప్లమ్ల కింద. ఇంకెవరి దొరకవు. డ్రై ప్లమ్స్ దొరుకుతాయి కానీ ఫ్రెష్ ఈ సీజన్ దొరుకుతాయి. అందుకని మనం ఏం అలాట్ చేసుకోవాలంటే సీజనల్ ఫ్రూట్స్ తింటాం అన్నమాట. దీని తర్వాత చలికాలం వస్తుంది కదా. ఇప్పుడే అక్కడే ఫ్రూట్స్ ఏముంటాయి? సీతాఫలం ఉంటుంది. తర్వాత మొక్కజొన్న, అది ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు కూడా దొరుకుతాయి. ఇప్పుడు కూడా దొరుకుతాయి. అది మంచి రైప్ కూడా కదా. చూడు ఏ టైంలో అది ఉండేటట్టు దేవుడు ఏర్పాటు చేశాడండి సృష్టిలో. మనకు కూడా అంతేనా కదా? అంతే నమ్మితే ఏ టైంలో ఏది ఇవ్వాలో దేవుడు తెలుసా. మనం ఊరుకులాడేవారు, తొందరపడేవారు కాదు. ఎస్, ఏమన్నాడు ఆయన? దేని కాలం అందరు చక్కగా ఉండేటట్లు ఆయన సమస్తమును ఆయన సరే అన్ని ప్లాన్ చేసి పెట్టాడు మీ లైఫ్లో. దాన్ని తీసుకో. అయితే ఏ మార్గం ఎంచుకున్నావో చాలా ఇంపార్టెంట్. వక్ర మార్గం పోయి చక్కని ఫలాలు రావాలంటే రావు. 27వ కీర్తన చదవండి ఒకసారి. కీర్తన 27:11 చదువుదాం. 27:11 చదువు ఒకసారి. యెహోవా నీ మార్గమును నాకు బోధించుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూసి సరళమైన మార్గమున నన్ను నడిపించు. చిన్న ప్రార్థన కదా అది, దావీదు గారి ప్రార్థన. యెహోవా పలుకుదాము. యెహోవా నీ మార్గము నాకు బోధించుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపించుము. ఇంగ్లీష్ చదవా? 27:11. Teach me thy way. Teach me thy way, O Lord, and lead me in a plain and lead me in a plain path. Because of my enemies. Because of my enemies. Teach me అన్నాడు కదా. టీచ్ మీ అంటే ప్రభా నాకు నేర్పి ప్రభా, నేర్చుకుంటా. ఏం చేయాలో నేర్చుకుంటా. అట్లా అడిగావు నువ్వు ఎప్పుడన్నా నీ లైఫ్లో? అడగనే అడగవు. ఎందుకు? మనకు అన్ని మార్గాలు తెలుసాయా. తెలవనోడు అడుగుతాడు కదా. ఇప్పుడు సార్ మ్యాథ్స్ చెప్తాడు. ఎవడు అడుగుతాడు చెప్పు లెక్కలు? రానోడు. వచ్చినోడు ఏం చేస్తాడు? వచ్చినట్టు యాక్షన్ అన్నా చేస్తాడు కనీసం కదా. యాక్షన్ అన్నా చేస్తాడు. కటక్కని పట్టుకొని టీచర్లు కూడా యాక్షన్ చేస్తే తెలిసిపోతాడు టీచర్కి. వాళ్ళకి స్పెషల్ జ్ఞానం ఇస్తాడు దేవుడు. ఒక లైట్ వెళ్తుంది అన్నాడు స్టూడెంట్ ఎత్తి మీద. అరే నువ్వు చెప్పరా మురళి అన్నాడు. బెబ్బే మురళి. అరే వచ్చినట్టు చేసిన యాక్షన్ అట్లా కాదు. నాకు మార్గం తెలియకపోతే ఏం చేయాలంట? ఆస్తంట ప్రభు చేయాలా చేయొద్దా వెళ్ళాలా? టీచ్ మీ ఓ లార్డ్. చదువు ఇంగ్లీష్ చదువు. Teach me thy way, Teach me thy way, O Lord, and lead me in a plain path. And lead me in a plain path. కదా. గాడ్స్ వేస్, దేవుని మార్గాలన్నీ ఇందులో చదివితే దొరుకుతాయి కదా. అండ్ మనకి టైలర్ మేడ్ మార్గాలు దేవుడు ఇవ్వగలడు అనమాట. నువ్వు ఆయనకు లో పెడితే, నేను లో పెడితే గాడ్ రియల్లీ మన దేవుడు మన మధ్యలో వదిలేసి వెళ్ళిపోయా నాకు ఆదరాబాయి వెళ్ళిపోవడం. ఈజ్ ఆల్వేస్ విత్ యూ కదా. ఎప్పుడు మనతో ఉండేవాడే. మార్గం మధ్యలో వదిలేవాడు. మూడో సంగతి చెప్తాను చూడండి. మనం జాగ్రత్త పడాల్సింది ఏంటో తెలుసా? బైబిల్ ఒక దగ్గర ఏం చెప్తుంది తెలుసా అంటే మన పొరుగు వాని ఎట్లా జాగ్రత్తగా ఉండాలంట. 9వ అధ్యాయం తీయండి సార్. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4 వచ్చింది. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4 వచ్చింది. 9:4 చూడండి ఒకసారి. 9:4 బుక్ ఆఫ్ జెర్మియా. మీలో ప్రతి వాడు తన పొరుగు వాని విషయంలో. అయ్యో ఎందుకంటే దేవుడు ఇట్లా చెప్పాడు? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మబడదో తెలియని రోజుల్లో ఉన్నామండి. పొరుగు వాని విషయం జాగ్రత్తగా ఉండవలను
ఏ సహోదరుని నమ్మకుడి. నిజంగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టియు తన సహోదరుని పంపముంచును. అయ్యో బాబు, తన సహోదరుని అని దేవుడే చెప్తాడు. మనం ఏం రాసింది కాదు. ఏ తంత్రగొట్టై తన సహోదరుని పంపము. అందుకని ఏం చేయమన్నాడు? దేవుని కన్నా ఎక్కువ ఎవరిని నమ్మదు. ఎవరిని ఎంతవరకు నమ్మాలి అంతవరకు నమ్మాలి. ప్రతివాడు తంత్రగొట్టే తన పొరుగు వాని కొంప ముంచున్నాడు. బైబిల్ ఎదురు కొంప ముంచడం అంటే ఏంటి? వాడికి డిస్ట్రాక్షన్ తీసుకొస్తాడు. ఈ రోజుల్లో ఎంత ఘోరం కదా. స్నేహితుడు అంటాడు, వేరే వాడు కొంప ముంచేస్తాడు కదా. అవును కదండి. ప్రాణ స్నేహితుడు అంటాడు, గందరగోళం చేపిస్తున్నాడు. ప్రతివాడు తంత్రగొట్టే, జాగ్రత్తగా ఉండండి. అంటే ప్రతివాడిని అనుమానించమని కాదు కానీ, బట్ ఏంటి, జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా హెచ్చరిక తెలుస్తుంది. ముఖ్యంగా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో లాస్ట్ డేస్లో ఉన్నాము. ప్రభు రాకండి. మొదటి 2 తిమోతి 3వ అధ్యాయం 1వ చదువు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచ్చింది. 2వ తిమోతి 3:1 అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోను. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. మనుషుల్లో ఏమొచ్చేస్తుంటే ప్రభు రాకడ ముందు దినాల్లో ఏమొచ్చేస్తుందండి? స్వార్థం వచ్చేస్తుందండి. ఎక్కువ సెల్ఫిష్ స్వార్థ ప్రియులు, ఇవన్నీ చదివిన తర్వాత కరెక్టా కాదని చెప్పండి నాకు. ధనాపేక్షలు, బింకం అంటే ఎప్పటి నుంచో నాకు ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన దగ్గర నుంచి సీఎంస్ అందరూ తెలుసు అంటాడు. బింకం అంటే డబ్బాగా గప్పాలు, అబద్ధాలు, అహంకారం అది ఎక్కువైందండి లేదా? ఎస్. దూషకులు అంటే తిట్టేవారు. ఇది ఉందా? అయిందా లేదా? లేదా? అమ్మమ్మ నాన్న మాట వింటున్నారా? అమ్మాయిలు ఏమో వినినట్టు కనిపిస్తారు, అబ్బాయిలు ఏంటి బహిరంగంగా తిరుగుబాటు చేస్తారు. రెండు ఒకటే. ఏ రాయి అయితే పళ్ళు కొట్టుకోవడానికి. అమ్మాయిలు ఏంటి వినినట్లుగా కనిపిస్తారు, అబ్బాయిలు ఏంటి బహిరంగంగా తిరుగుబాటు చేస్తారు. అంతే తేడా. ఏ రాయి అయితే పళ్ళు కొట్టుకో ఒకటే, తప్పని కొట్టుకుంటూ పోయాయి. రాయితో సంబంధం లేదు కదా. తల్లిదండ్రులకు అవిధేయులు. చదవమా. కృతజ్ఞత లేనివారు అంటే అన్థ్యాంక్ఫుల్ అంటారు ఇంగ్లీష్లో. అన్థ్యాంక్ఫుల్ అంటే ఇతరులు మన ఎట్లా చేసిన మేలు మనం మర్చిపోయేది వాళ్ళం. అపవిత్రులు, అన్హోలీ, అనురాగ రహితులు అంటే ప్రేమ లేని వాళ్ళు అంటండి. దిస్ నో లవ్ కదా. నాకు ఆ న్యాచురల్ లవ్, సహజంగా ఉండే ప్రేమలన్నీ పోయినాయి ఇప్పుడు. అవునా కదా. సహజంగా ఉండే భార్యాభర్తల మధ్య ప్రేమ, అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య ఉండే ప్రేమలన్నీ పోయి సహజంగా పోయి ఆర్టిఫిషియల్ లవ్ వచ్చేస్తాం. ఆర్టిఫిషియల్ అంటే ఏదో ఉన్నాం కాబట్టి ఉన్నాం. మోసకరమైనటువంటి ప్రేమలు వచ్చేస్తాయి. చివరికి తల్లులు ప్రేమ ప్యూర్ అనుకుంటారు, అది కూడా కల్తీ అయిపోయింది కదా. అవునా కదా. అవును, అందరు కాదు కానీ కదండి. చదమ్మా. అతి ద్వేషులు, అపవాదులు అంటే నిందించేవాళ్ళు. అదే ఇంద్రియాలను జయించలేని వారు. చదువు. క్రూరులు ఏమంటే క్రూరులు అంటే తెలుసా ఏంటో? వైలెన్స్ పెరిగిందండి. అమ్మో, చాలా వైలెన్స్ లేడీస్ మీద, పిల్లల మీద. మన దేశంలో అంటే చాలామంది పిల్లల్ని తీసుకుపోయి కిడ్నాప్ చేసి వాళ్ళు ఒక కన్నో చెయ్యో గొడబీకి వాళ్ళని అడుక్కోవడానికి ఎక్కడ వదిలేస్తారు? బాంబే, కల్కట్టా, ఇక్కడ చెన్నై, ఢిల్లీ, ఇలాంటి కూడళ్ళు ఉంటాయి కదా. కూడళ్ళు అంటే క్రాస్ రోడ్స్ అడుక్కోవడానికి పెట్టారు. అదొక పెద్ద బిజినెస్. మాఫియా అంటారు, సిండికేట్. అదొక బిజినెస్. పిల్లలతో అడుక్కొనిచ్చి ఆ డబ్బులన్నీ తీసుకొని కోట్లు డబ్బులు వస్తాయి. ఎక్కడెక్కడ నుంచో పిల్లలు ఎత్తుకుపోయి బిజినెస్. ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ తెలంగాణలో పట్టుకున్నారు కదా, ఈ పిల్లల బిజినెస్ చేశారు. ఏమంటే ఎవరన్నా ఏదైనా రకరకాల బిజినెస్లు ఇదొక బిజినెస్. ఏంటది? బయట ఆడుకునే పిల్లలు మెల్లిగా ఏం చేస్తారు? తీసుకెళ్ళిపోయి లేక స్కూల్ నుంచి బయటకు వచ్చి వాళ్ళ ఆటోస్ అమ్మ నాన్న లేట్ అయ్యారనుకో, ఆ పిల్లల్ని ఎత్తుకుపోయి ఏం చేస్తారు? ఇట్లా పనులు చేస్తారు కదా. చదువు. సజ్జన ద్వేషులు అంటే అర్థం ఏంటి? మంచి వారిని ద్వేషించే జాతి బయలుదేరిందండి ఇప్పుడు. చెడ్డవారిని కాదు, మరి
వీడికి మంచి చెప్పినా మంచి చేసినా ఏం చేస్తున్నారు వాళ్ళు? ద్వేషిస్తారు. వచ్చారా చూడు. సజ్జన ద్వేషులు, ద్రోహులు. ద్రోహులు అంటే ఉంటాడు బాంబే అంటాడు. ద్రోహం చేశారు. ద్రోహులు. మూర్ఖులు అంటే చెప్పండి ఏంటి మూర్ఖులు? ఎవ్వడి మాట చివరికి వాడి మాట వాడినా ఒక డైలాగ్ ఉండదు ఆ టైప్. వాడి మాట వాడినాడు ఎవడు తెలుసా? పిచ్చోడే. కనీసం ఎవడి మాట వినకపోయినా మన మాట మనం వింటాం కదా. ఎవడు మాట విన్నాడు? ఎవడు? వాడి మాట వాడినాడు. వాడు క్రాక్ పాట పిచ్చాడు. వాడు మైండ్ వాడు పని చేయడు కదా. ఏమన్నాడు? మూర్ఖుడు. చదమ్మా. గర్వాంధులు అంటే గర్వంతో అందులు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా లగ్జరియస్ లైఫ్ని, లగ్జరీస్ని లేక కంఫర్ట్స్ని ఎక్కువగా దేవుని కన్నా కూడా ఇష్టపడేవారు. తర్వాత పైకి భక్తి గల వారి వలె ఉండి శక్తిని ఆశ్రయించని వారినై ఉందురు. పైకి ఎట్లున్నారు జనం అండి ఇప్పుడు? అంటే పైకి ఒక జీవితం, చర్చలో మంచిగా ఉంటారు తెలుసా, చాలా భక్తిగా మూసిగేసుకొని కళ్ళన్నీ అప్పగించి కళ్ళు ఎర్రగాయనట్లా పైకి ఎట్లుంటారు? చాలా భక్తి. అది దాటంగానే భక్తి గీక్తాన్ని వదిలేసి ఇష్టమే రామకృష్ణాపురం ఉన్నారా? డబుల్ లైఫ్ అంటారు. డబుల్ లైఫ్, రెండు జీవితాలు. పైకి భక్తి గల వారి వలె ఉండి శక్తిని ఆశ్రయించని వారినై ఏమంటే ఇలాంటి వారికి విమోకుడు అయి ఉండు తిమోతి అని పౌలు గారు హెచ్చరిస్తున్నాడండి. ఏమంటే మరి మన పొరుగు వారి విషయం జాగ్రత్త పడదాం. లాస్ట్ డేస్లో మనుషులు చాలా చాలా ఏమొచ్చేసినాయి, మార్పు వచ్చేసినాయి. ఒకప్పుడు భక్తి లేదు. ఇప్పుడు పైకి భక్తి ఉంది కానీ లోపల డొల్లా ఏం లేదన్నట్టు. డొల్లా కదా. పైకి భక్తిగా నటిస్తున్నాం మనం, లోపల ఏంటి ఏం లేదు. చాలా తక్కువ మంది కూడా, చాలా తక్కువ మంది. తర్వాత మొదటి తిమోతి 4:1 చదవండి ఫాస్ట్గా. మొదటి తిమోతి 4:1 వచ్చాను చూడు. 4:1 మొదటి తిమోతి 4. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని. ఏమంటే ఈ రోజుల్లో చూసారా ఏమైపోయింది? ఆత్మల కాదు, ఆత్మల ఏమన్నాడు? మోసపరచు ఆత్మలంట. మోసపరచు ఆత్మలంట. ఇప్పుడు ఉన్నాయా? ఉన్నాయి మోసపరచు ఆత్మలు. మొన్న సాక్ష్యం విన్నా తలకాయతాను. ఆయన ఒకటే ఏడుస్తా చెప్తున్నాడు నా యూట్యూబ్లో రికార్డ్ చేసి. ఒక ఆయన దగ్గర పోతే ఏదో స్వస్థత కోసం ఆయన అన్నట్టు దేవుడిని స్వస్థపరుస్తాడు. దేవుడు నాకు చెప్పినట్టు ఈ 2 ఎకరాలు నాకు ఆశించేయమన్నాడు. ఈ పిచ్చాడు పాప అమాయకులు విలేజ్లో కొంతమంది. ఇప్పుడు కాదు పాత, ఇప్పుడు విలేజ్లో మనకన్నా ఖతర్నాక్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మన ఆస్తి రాసుకపోతే ధన్యులు వాళ్ళు. అంత కిలాంటిలు అయిపోయారు. డబ్బుల విషయంలో పల్లెటూరు వాళ్ళు చూసినారా? అమ్మో కదా. ముడేసుకొని దాచుకుంటారు. మనమన్నా లిబరల్గా ఉంటాం సిటీలో. వాళ్ళు మొత్తం ఏంటి చాలా మరీ కదా. ఏం చేసాడు తెలుసు? 2 ఎకరాలు రాసిచ్చాడు పాపం. ఆ డబ్బులకి ఆస్తి అంతా తీసుకున్న తర్వాత వాళ్ళు పరా ఎవరు అయ్యగారు. ఈయనకి అప్పులలో వచ్చి ఈయన చాలా డబ్బు ఇచ్చేసాడు. ఆవిడ చర్చి కడుతున్నావు ఇవ్వు బాబు అంటే ఈయన అప్పులు చేసి అది చేసి ఇది చేసి అదే మనుషుల్ని ప్లీజ్ చేయడానికి ఇచ్చేసాడు. ఆవిడ ఆయనే తీసుకొని పరారు అయిపోతే ఇక అప్పులలో వచ్చేయండి పాపం మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఆల్మోస్ట్ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోయింది. చివరికి అట్లా చేసి ఇట్లా చేసి భార్య సహకరించి ఆయన బయట తీసుకొచ్చి సాకిని ఇవ్వయ్యా మోసపరచు ఆత్మల ఎందును. ఇంకోటి దయ్యాల బోధ ఉంది. ఇప్పుడు దయ్యాల బోధ ఉంది కదా, ప్రతి దానికి దయ్యం అంటాడు. కిరణాలు వచ్చి రాత్రి నాకు కల అది దయ్యమే అంటాడు. ఈయనేదో ఆలోచన చేసి పడుకొని ఉండొచ్చు, లేకపోతే వానితో ఏదో గొడవపడి పడదు. అన్నీ ఎట్లాంటి ఇప్పుడు గొడవపడి పడుకున్నాం అనుకున్నా ఎట్లాంటి డ్రీమ్స్ వస్తాయి చెప్పు. అన్ని దెయ్యాలు వస్తున్నట్టు ఏదో వస్తాయి కదా. ఈయన దర్శనం వేరు, కళలు వేరు. అదట్లో దెయ్యాల బోధ ఎక్కువైపోయింది. ప్రతి దానికి ఒక దయ్యం చెప్తాడు. సార్ కడుపులో దయ్యం అన్నాడు. వాడేది ఎక్కువ తినేసి ఉండొచ్చు బిర్యానీ రాత్రి కదా. అదే దయ్యముల బోధ ఎందును లక్ష్యం ఉంచి చదమ్మా.
విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పు. ఈ బోధన కాదండి మన లక్ష్యం దేవుని వాక్యం మీద. దేవుడి వాక్యం ఏం చెప్తుంది? ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యం ఉందా అని చూడాలి. దెయ్యాల బోధన, ప్రతిదానికి దెయ్యం. మొన్న ఒకసారి ఒక ఆయన వెరైటీ, నేను చెప్పిన మన వాళ్ళు వెరైటీ కనిపెట్టుకుంటారు. ఒక అట్టిపండు ఉండి పట్టుకోండి, బుట్టలు అమ్ముతాడు, సారీ దీని మీద బండి మీద అందరూ నూనె వేస్తున్నారా స్వస్థత పడతారు. నేను ఒక్కొక్కరికి ఒక అట్టిపండు ఇస్తాను. దాన్ని ప్రార్థన చేసి అందరికి అట్టిపండు ఇచ్చాడు. సో అట్టిపండు తిన్న వాళ్ళకంటే గర్భఫలం వస్తున్నాడు. మొబైల్ తింటే అది అంటే జనాల యొక్క అంటే దాని అర్హత వస్తుందేమో. మొబైల్ తింటే ఏమవుతుంది, వాళ్ళకి అర్హత వస్తుంది. జనాల్ని ఎట్లా మోసం చేస్తాడంటే వీడు ఆలోచనలు పెడతాడు అనమాట. ఎందులో? ఈ వాక్యంలో ఇక్కడ లేని క్రియేట్ చేస్తాడు, న్యూనే వేస్తాడు, కొత్త దాన్ని. ఇప్పుడు నూనె అది మామూలు. ఇప్పుడు ఏం చేద్దాం? అటుపడిన బండుని పట్టుకొని ఒక ఆయన మ్యాంగోస్ సీజన్ ఇప్పుడు లేదు కదా, మ్యాంగోస్ ప్రార్థన చేసి ఇచ్చాడు. మ్యాంగోస్ ఒక బుట్ట ఇచ్చినా తినేవాళ్ళం మనం. ఒక్క మ్యాంగో అర్థమైందా? అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే దెయ్యాల కొత్త బోధలు చేస్తున్నారు. అది మనం గమనించి మనం జాగ్రత్త పడాలి. మీకా గ్రంథం తీయండి ఒకసారి. మీకా గ్రంథం 7వ అధ్యాయం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా, టైం అయిపోయి వస్తుంది. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం 7:5. యాకోబు సంతతిలో శేషించిన వారు పేరు నెంబర్ చెప్పండి. 7:5 767 చదవమ్మా. స్నేహితుని యందు నమ్మికయించవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగడిలో పండుకొని దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఎందుకు? ఏమో ఏం చేస్తున్నావు కదా. చదమ్మా. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకి కోడలు అత్త మీదకి లేచుంది. ఎవరి ఇంటి వారు వారికే విరోధులు. అయ్యా ఏసే నమ్ముకుంటే ఎవరి ఇంటి వారే వాళ్ళ విరోధులు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్త నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉండు. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. చదవండి. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నేను కింద పడినను తిరిగి లేచును. నేను అంధకారం ముందు కూర్చున్నాను. నాకు యెహోవా నాకు వెలుగుగా నుండును. నేను యెహోవా దృష్టికి పాపం చేస్తుంది కనుక ఆయన నా పక్షమును వ్యాజ్యమాడి నా పక్షమును న్యాయం తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును. సో భక్తుడు చాలా భక్తుడు అంటున్నాడు, అయ్యా మరి పొరుగువాడు లేక నా వాడు ఏమన్నాడు? మా స్పష్టం చదివేసాడు చూడండి ఒకసారి. 7:5 కాదు 7:4 చదవండి ఒకసారి. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు. ఏడు చూడండి, మనం మంచోడు అనుకుంటాం, వాడు ఎట్లా ఉంటుంది? ముళ్ళ చెట్టు అండి. అంటే అర్థమేంటి? దాని జోలికి వెళ్ళేంత కాలం ముళ్ళ చెట్టు చాలా మంచిది. దాని దగ్గరికి వెళ్తే బైబిల్ వాక్యంలో చెట్లతో పోల్చాడు మనుషులు. ఒకటే ముళ్ళ చెట్టు, ఒకటి దురదగొండ చెట్టు. మీకు తెలుసా? ఎవరికైనా పల్లెటూరులో దురదగొండ చెట్టు ఉంటుంది తెలుసా? ఇంత పెద్ద చెట్ట ఎంత దాంతో ఏం చేయొచ్చు? పచ్చడి తీసుకుని తినొచ్చా? ఏం చేయదు, దురద. కొంతమంది చూసారా, కొంతమందితో మనం మాట్లాడితే వాళ్ళతో సహవాసం చేస్తే ఏంటి మనకి? దురదే దురద. దురదగొండ చెట్లు అంటే మనుషులతో అట్లా ఉంటుంది. కొంతమంది భయంకరంగా ఉంటాం కదా. ఒకళ్ళు ఏమన్నారు? ముళ్ళ చెట్టు లాంటి. అంటే దాని జోలికి వెళ్తే ఏదో గుచ్చుకునే మాటను, గుచ్చుకునే చేస్తున్నాను, ఏదో చేస్తాను. తర్వాత వారిలో యథార్థవంతులు ముళ్ళ కంచె కంటెను. చదవండి. నీ కాపర్ల దినము నీవు శిక్ష నందు దినము వచ్చున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. స్నేహితుని యందు నమ్మిక ఎంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. సో యెహోవా కొరకు ఎదురు చూచుదాం అని చెప్తున్నాడు. సో మనల్ని నైబర్ లేక పొరుగు వారి మీద మనసు పెట్టద్దు, మన ప్రభువైన యేసు మాత్రమే. లాస్ట్ ఒక వచనం చూద్దాం. 5వ అధ్యాయం 8వ వచనం చదువుదాము. 5వ అధ్యాయం 8వ వచనం. 5, 8
చదవలేరు. ఇరవై 5:8. ఒక్క నిమిషం అండి. 25:5 వచ్చిన బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగు. మనుషులు ఇప్పుడు ఎంత పోల్చాడు చెప్పు దేవుడు. అంటే బాగా కొవ్వు వచ్చేసిన గుర్రం. అదంటే ఇటు అటు తిరుగుచు చదువు. తన పొరుగు వాని భార్య వెంబడి సకిలించడం తెలుసా అండి? గుర్రం ఒక్కసారి పళ్ళన్నీ బయట పెట్టి ఈ అంట తెలుసా? అది ఎవరు చేస్తారంట? పొరుగు వాని భార్య వెంబడి. మాట చూడండి. తన పొరుగు వాని భార్య వెంబడి చదవమా సకిలించు. నవ్వుద్దలే దేవుడు అంటే ఆ టర్మినాలజీ సకిలించును. అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా, అట్టి జనము మీద నా కోపం తీర్చుకొనకుందునా. 2 రోజుల్లో ఈ పాపం ఎక్కువైపోయిందండి. సకిలించడం, అమ్మాయిలు భార్య వేరే వాళ్ళ భార్య లేడీస్ సకిలించడం అంటే ఏమంటారు, ఇది ఎక్కువైపోయింది కదా, ఎక్కువ పాపం అయిపోయింది. దేవుడు ఎంత వాడి నేను అవన్నీ చూస్తూ ఊరుకుంటానా, మనకి తగిన ఫలం ఇస్తా అన్నాడు దేవుడు కదా. అది డెఫినెట్లీ ఏమన్నాడు, వాళ్ళ మీద నేను పనిష్మెంట్ చేస్తాను. మళ్ళా చూడు 5:8 మళ్ళీ బాగుగా బలిసిన గుర్రం వలె ప్రతి వాడును. ఏమంటే చూడండి, భార్యతో మాట్లాడరా ఫోన్ అంటే ఎంతసేపు మాట్లాడరా చెప్పు. హలో, ఎందుకు ఫోన్ చేసినావు? ఆఫీసులో ఉన్నా. ఇది ఆడ ఏదో క్యారమ్ బోర్డ్ ఏదో ఆడుతుంటాడు ఆఫీస్లో చెప్పు. అంతే. అదే ఎవరన్నా ఈమె ఫోన్ చేస్తాను చెప్పు, వాయిస్ కూడా ఏమవుతుంది, స్లో అయిపోతుంది, స్వీట్గా మారి. నీ భార్య పొరుగు వాని భార్య వెంబడి సకిలించును అన్నాడు. సకిలించడం అంటే కైండ్ ఆఫ్ అట్రాక్షన్. అది వెకిలి వేషాలు. దేవుడు బాగుగా బలిసిన గుర్రం ఉంటుంది, కొవ్వు పట్టిస్తున్నాడు. నేను అలాంటివి చేసిన ఊరుకున్నాను అనుకుంటున్నావా? చూడ మాట రాశాడు, చదువు అక్కడ. అట్టి కార్యములు బట్టి నేను దండింపకుందునా, అట్టి జనం మీద నా కోపం తీర్చుకోను. ఇదే కదా. నువ్వు ఎందుకు సకిలిస్తున్నావు, ఎందుకు ఈకిలిస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు? దేవుడికి ఏంటి అవన్నీ నోటెడ్ అయిపోతున్నాయి. 10 రకాల పాపం ఎక్కువైపోయింది ఈ రోజుల్లో కదా. సకిలించడం, ఈకిలించడం. మీడియా వచ్చి జనాలు ఏం చేస్తుంది, అసలు ముందే వీడి హార్ట్ చెడిపోయింది, ఇంకా మీడియా ఏం చేస్తుంది, మాట్లాడాలి. కానీ ఈ సకిలింపులు ఈకిలింపులు వద్దారు. అవునా కదా. ఫోన్లో తేడా ఉంటుందా? ఎవరితో ఏం మాట్లాడాలో తెలిసిపోద్దా లేదా? అవునా కదా. మీరు చూడండి, జెంట్స్ ఫోన్ వచ్చింది కాబట్టి నాకు ఈయన ఫోన్ చేశాడు, ఎవరు ప్రశాంత్. ఎంతసేపు మాట్లాడతామండి? ఒక 1 అవర్ మాట్లాడతావా? లేదు. నేను ఇద్దరు 1 అవర్ మాట్లాడడం మీరు అనుమానించాలి ఏదో ఉందని. మగవారి ఫోన్లు ఎంతసేపు అన్నా వస్తున్నా, ఇక్కడున్నా అక్కడున్నా, క్లోజ్. లేడీస్ కొంత లాగుతారులే, అందుకని అంటే వస్తాయి. అసలు సెల్ ఫోన్ కంపెనీ వాళ్ళ కోసమే పెట్టాడు కదా. అట్లీస్ట్ ఒక 15-20 మినిట్స్. మీరు చూడండి, నేను విచిత్రం చూశాను. అయినా హలో బాగున్నావమ్మా, అవును మీ అక్క కూతురు ఏమైంది, ఇది పోయింది ఈ టాపిక్. ఫోన్ చేసిన ఇది సబ్జెక్ట్ పోయింది. అక్క కూతురు, మళ్ళీ అక్క కూతురు నుంచి మళ్ళీ ఆమె ఇంకొక స్టోరీ ఎత్తుకుంటు. అక్క మొన్న ఏమైందో తెలుసా అక్క, మళ్ళా పోయి కనీసం ఎంత పోతే కనీసం 1/2 అవర్ 45 మినిట్స్ అంటే అవతల సైడ్ లేడీస్ ఉందని అర్థం చేసుకోవచ్చు కదా. అట్లీస్ట్ అప్పట్లో మీరు సెల్ ఫోన్ కంపెనీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇది ఉండేది, టాక్ టైం ఉండేది కదా. కొంత టైం అనేది కూడా కొంచెం భయం ఉండేది యువతలోనికి అవతలని కూడా. యువతలోనికి చేసినోడికి భయం ఎందుకు, అరే ఆడికి ఎట్లుంటుంది, నాది కాదు కదా ఫోన్ మాట్లాడదాం అనుకుంటాడు ఆడు. వీడికి ఎట్లుంది, అరే వీడు వాగుతున్నాడు అని నేను తర్వాత చేస్తాను మెల్లు పెట్టేసేవాడు. ఎందుకంటే అప్పటికే 3 మినిట్స్ అయిపోతే మనకి ఎక్కువైపోతుంది మన బిల్లు, టక్కన పెట్టాడు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు లేదు ఏంటది, లేదు అసలు టైం లిమిట్. అందుకేంటి ఎంతసేపు పోతుంది. కూర చేసావా, కానీ కూర నుంచి స్టార్ట్ చేసాను. కూర
ఏమైంది? అవును, నేను అడుగుదాం అనుకున్నాక మొన్న నువ్వు ఆ సాంబార్లో అది వేసినావు, ఎట్లా వేసావు? ఏడుకెళ్ళి తెచ్చినావు. అబ్బా, ఈ రీఛార్జ్ మనం జెంట్సే కొట్టి దాన్ని అకౌంట్ కీపప్ చేసుకోవడానికి, కానీ వాళ్ళకేంటి మోర్ టాక్ టైం కావాలి, మోర్ టాక్ టైం. అవునా? మా ఇంట్లో మాట్లాడుకుంటారండి, వాళ్ళకి ఈ ఫోన్లు చదువుకోవు, ఆ ఇంటర్నెట్ ఫోన్స్ అని. ఇంటర్నెట్ ఫోన్ అంటే దానికి ఒక ఏముండదు అది కథ వదలేదు. నేను ఎప్పుడప్పుడు అదే వదిలేదు, నాతో కూడా మాట్లాడలేదు. ఏం మాట్లాడాలి? ఎదురుగా ఉంటుంది కదా, ఎదురుకుంటే మాట్లాడదా? లేదా మనలో మనమే మాట్లాడుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఎస్, పొరుగు వారితో ఏం చేస్తున్నాడు? సక్కిలించొద్దండి. ఎందుకు 3 సంవత్సరాలు చెప్పాను? మనం జాగ్రత్త పడడం. నెంబర్ 1, మనుషులకు కనబడేటువంటి క్రియలు చేయకుండా జాగ్రత్త పడదాం. రెండోది ఏంటి? నేను ఏ మార్గం ఎంచుకుంటున్నానో, క్రైసిస్లో, చిక్కుల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో ఏ మార్గం ఎంచుకుంటున్నాను అది నేను జాగ్రత్త పడాలి కదా. రాంగ్ మార్గం ఎంచుకొని రైట్ థింగ్స్ రావాలంటే కష్టం, నష్టం. మూడోది ఏంటి? నా పొరుగు వాని విషయం నేను జాగ్రత్తగా. వాడిని ప్రేమించొద్దా? ప్రేమించాలి, సువార్త చెప్పాలి. కానీ నా జాగ్రత్తలో, మన జాగ్రత్తలో మనం ఉన్నాం. దేవుడు మన వెనుకలు యొక్క మాటలు దీవించను గాక. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. విన్న వాక్యాన్ని బట్టి మనల్ని మనం మరి ఎస్టిమేట్ చేసుకొని ప్రభునందు ముందుకు సాగడం. మరి విన్న వాక్యాన్ని బట్టి జాషువా ఉన్నాడు, జాషువా ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత మనం ముందుకు